శుభం మూవీ రివ్యూ. ఇది కొంచెం టైం పట్టొచ్చేమో ఆర్ చాలా ఫాస్ట్ కూడా అయిపోవచ్చు డిపెండింగ్ ఆన్ ద ఫ్లో అనుకోండి. ఐల్ బి వెరీ ఆనెస్ట్. ఇప్పుడు సినిమా మొత్తం చూశాను. సినిమా మొత్తం చూశాక ఒక డైరెక్టర్ ఈ పేరు ఎక్కడో అయినట్టు ఉంది అని చెప్పి గూగుల్ చేస్తూ సినిమా బండి అని అంతా చూశాను. ఐ హ్యావ్ నాట్ వాచ్డ్ ఎనీ ఆఫ్ ద ఫిలిమ్స్. సో అవి ఏం లేకుండానే సినిమా చూశాను. నాకైతే అస్సలు ఎక్కల. కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. హలో గైస్, వెల్కమ్ టు బాల్పిచ్ మీటింగ్స్. కొత్తగా చేస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీరు చూస్తారంటే ఆల్రెడీ ఇంకో వీడియో వచ్చేసి ఉంటుంది. సో బ్యాక్ టు బ్యాక్ సినిమా ఉన్నాయి కాబట్టి మేము ఎక్కువ బోర్ చేయండి. సబ్స్క్రైబ్ అయ్యేది మీరు చేసేయండి అంతే. మనం మొదలు పెడదాం. సినిమా ఎందుకు నచ్చలేదు, వై ఆర్ ఫ్రస్ట్రేటెడ్ అంటే దిస్ మూవీ ఈజ్ స్టైల్ ఓవర్ సబ్స్టెన్స్ అండి. ఏం ఉండదు. ఓ వీ హ్యావ్ టు యాక్ట్ కూల్, యూ హ్యావ్ టు మేక్ సంథింగ్, ఓ వి అంత కూల్, వి అంత ప్రోగ్రెసివ్ అనేదో తీస్తారు కదా, అలా అనిపిస్తుంది. ఎందుకు, నీకేంటి ప్రాబ్లం? యు ఆర్ నాట్ ప్రోగ్రెసివ్, యు ఆర్ రిగ్రెసివ్, ఏదైనా అనుకోండి. కానీ నా పాయింట్ ఏంటంటే సినిమా అనేది ఆర్ వాట్ ఎవర్ వెన్ ఐమ్ వాచింగ్ సంథింగ్, నాకు తీసుకొచ్చి ముద్ద కలిపి పెట్టి నోట్లో ఓ నమలో నువ్వు మిక్సీలో పెట్టి దూరుస్తా స్పూన్ అనే టైప్లో ఉంటే నాకు నచ్చదు. సో ప్రీచినెస్ కానీ మీరు ఏదైనా మెసేజ్ ఇద్దాం అనుకున్నా కానీ అది చాలా సటిల్గా ఉండాలి. అది ఓ అని చెప్పి మనకి ఎలగాలి. అంతేగాని మొహం మీద ఫ్లాష్ లైట్ వేసి ఎలిగిందా అంటే కాలిత్తి అలానే ఉంటుంది సినిమా. ఐఎమ్ సారీ, నవ్వుతూ ఏదో వేస్తుంటుంది కానీ నాకు అస్సలు ఐ వాజ్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్ ఈ మూవీ. ఎందుకు అంటే ఎలా చెప్పాలండి, లాజిక్లు ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజిక్ ఉండదు. ఫస్ట్ ఒకటి రాసుకుంటారు, ఫెమినిస్ట్ సంథింగ్ ఓకే, ఎస్ యూ హ్యావ్ టు షో దిస్, ఇది ఒకటి ప్రూవ్ చేయాలి. అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్, ఎస్ దట్ నోబడీ ఈస్ ఆర్గ్యూయింగ్ విత్ దట్. అది ప్రూవ్ చేయాలి కానీ కొత్తగా చేయాలి. ఒక దయ్యం కాన్సెప్ట్ పెడదాం అలా రాసుకున్నట్టు అనిపించింది. కానీ ఒక ఆర్గానిక్ స్టోరీలో ఒక లెసన్ మనకు నేర్పిస్తున్నట్టు, ఒక గుణపాఠం మనకి అలా ఉండదు. ఒక స్టోరీ ద్వారా చెప్తుంటుండదు. ఫస్ట్ గుణపాఠం రాసుకొని దాని చుట్టూ స్టోరీ రాద్దాం అన్నట్టు ఉంటుంది. అది ఇంకా చాలా అలా కూడా రాయొచ్చు, బట్ ఐమ్ నాట్ సేయింగ్ దట్స్ ప్రాబ్లమ్. కానీ అది కూడా చాలా ఆబ్వియస్గా ఉంటే చిరాకు దొబ్బుద్ది. మీకు చాలా తిప్పి చెప్తుంటూ ఉంటుంది. మీకు సినిమా చూస్తే పక్కా క్లారిటీ వస్తుంది. కొంతమంది నచ్చవచ్చు, ఆబ్వియస్లీ దర్ ఆర్ డిఫరెంట్ పీపుల్ దట్ మైట్ లైక్ ద ఫిలిం. అండ్ కొత్త కాన్సెప్ట్ అయితే ఉంది సినిమాలో, బట్ దట్ డస్ నాట్ మీన్ ఐ లైక్ ద ఫిలిం. అది ఓకే. ఇప్పుడు స్పెసిఫిక్స్ చెప్తే మేబీ కొంచెం క్లారిటీ రావచ్చు. సినిమా చూసిన వాళ్ళకి క్లారిటీ రావచ్చు. దయ్యం ఉంటుంది. దయ్యం ఉంది, నో ప్రాబ్లం, ఓకే. దయ్యంలో లాజిక్స్ ఎతకలేవు, ఇది ఎలా దోసింది అది ఎలా వచ్చింది, ఓకే. ఆబ్వియస్ అది ద రూల్స్ ఆఫ్ ద గేమ్, ఓకే. దయ్యం ఎందుకు అప్పుడే వచ్చింది? వై? మీకు ఇష్టం వచ్చినప్పుడు రాదు కదా, దెర్ హ్యాస్ టు బి ఏ రీజన్. లేకపోతే చిరాకు దొబ్బుద్ది. నచ్చినట్టు రాసుకోండి. ఇంకా దయ్యం అదే టైంకి ఎందుకు వచ్చింది? ఇప్పుడు హీరోకి పెళ్ళి అయింది, పెళ్ళి అయ్యాక ఫస్ట్ నైట్ రోజు దయ్యం వచ్చిద్దా? కాదు. వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వేరే దగ్గర కానీ వేరే అందరికీ కదా. మీకు ఐ డోంట్ వాంట్ రివీల్, పెద్ద స్పాయిలర్ ఏం కాదు, ఐఎమ్ సారీ. బట్ నేను చెప్పాలనుకుంటే ఏంటంటే అది ఎప్పుడు వస్తుంది, నో క్లారిటీ. ఎంతమందికి వస్తుంది కూడా ఫుల్ క్లారిటీ ఇవ్వలేదు. అది కాలనీయా, గల్లీయా, సిటీయా, ఊరా, ఆ సీరియల్ చూసే ఎవరికైనా ఏంటది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ లేదు, ఆ క్లారిటీ ఇవ్వరు. ఇప్పుడు ఇంకొకటి చెప్తా, నాకు ఇది మోస్ట్ ఫ్రస్ట్రేటింగ్ పార్ట్ ఏంటంటే, మీకు ఈ సినిమా యాంగిల్లో కాకుండా చంద్రముఖి మూవీతో చెప్తా, మీకు అర్థమైంది. ఈ సినిమాలో ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తారండి, ఏంటంటే దయ్యం ఎప్పుడు అంటే అప్పుడు కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్లో సిచ్యువేషన్లో నీకు దయ్యం ఉంది తెలుసా అంటే అది ఫ్రస్ట్రేట్ అయ్యి దయ్యంలో మారుద్ది కొంచెం. సో నువ్వు యూ కెనాట్ కమ్యూనికేట్ టు ద గర్ల్ ఏంటి దయ్యం ఉంది ఆర్ దయ్యం ఇది, ఎందుకంటే లోపలే దయ్యం ఉంది, దయ్యం ఈజ్ ఆల్వేస్ దేర్. అది మీరు ఎస్టాబ్లిష్ చేశారు, మీరే చూపించారు. ఇప్పుడు ఆ దయ్యాన్ని ఎలా వదిలించాలో మీరు వెళ్ళి మీ పిల్లని అడిగితే వాట్ ఈస్ ద లాజిక్ అండి? ఇప్పుడు చంద్రముఖి ఉందా, చంద్రముఖిని తెలియకుండా ఫేక్ చేస్తాడు రజనీకాంత్, ఏంటి నేనే రాజు అది అని. ఇప్పుడు చంద్రముఖి దగ్గరికి వెళ్ళి చంద్రముఖి యూఆర్ ఎ గర్ల్, సో నీకు ప్రాబ్లం ఉంది. ఒక అమ్మాయిలాగా ఆలోచించి నీ పగ నువ్వే తీర్చుకోవడం కోసం నువ్వే నాకు సొల్యూషన్ ఇవ్వు అని అడిగితే ఎలా ఉంటుంది? ఏంట్రా ఎమ్మాడుతున్నావు అన్నట్టుంది కదా. సినిమాలో అదే జరిగిందండి. వై? ఎందుకు ఈ సొల్యూషన్ ఎందుకు చేశారు? వై షుడ్ రజనీకాంత్ గో టు చంద్రముఖి అండ్ ఆస్కర్, నీది కదా ప్రాబ్లం, నీది కదా రివెంజ్, నువ్వే సొల్యూషన్ చెప్పామా, నువ్వేం చెప్తా చేస్తావమ్మా అని అంటాడా? ఎందుకు అనాలి? ద ఓన్లీ ఆన్సర్ ఈస్, ఈ సినిమాలో ఇచ్చే ఆన్సర్ ఏంటంటే అమ్మాయిలకి తెలుస్తుంది వాళ్ళకి ఏం కావాలో. ఆ ఫెమినిజం యాంగిల్లో వెళ్ళిపోయి దే నో వాట్ దే వాంట్, మనం ఆ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాల్సింది తనని అడుగుదాం, తను ఏం చెప్తే అది చేద్దాం. దట్ ఈస్ ఆల్సో రైట్. కానీ ఈ సినిమాలో యూ చూస్ దాట్ ఓవర్ లాజిక్. అది నాకు కాలింది. ఐ హోప్ ఐ మేడ్ మై పాయింట్ క్లియర్. అప్పుడు దయ్యం రాదనమాట కన్వీనియంట్లీ. మళ్ళీ ఇదేమైనా కంప్లీట్లీ నావల్ ఐడియా, అది సూపర్ బంపర్ అంటే నాకు అంతేం అనిపించలే. ఐఎమ్ సారీ. సో టీవీ సీరియల్స్ అది ఇది ఏదో చూపించారు కానీ నాకు ఓకే, ద ఐడియా ఆఫ్ ద ఇది కొంచెం పర్లేదు. కానీ ద కాన్సెప్ట్, ద ఓవరాల్ కాన్సెప్ట్, 3 ఫ్యామిలీస్ ఉంటాయి,
ముగ్గురులో ఏదో ఒక ఫ్లా ఉంటుంది, నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్ఫెక్ట్, ఎవడో ఒకడికి ఎంతో కొంత సెక్సిజం ఉంటుంది. సో దాన్ని ఎట్లా చేద్దాము అని చెప్పి చూపిస్తారు. జంబో ఎక్కడి పంబాలో ఇంకా బాగా అడ్రస్ చేశారు, ఎప్పుడూ అడ్రస్ చేశారు. అండ్ ఎట్ దాట్ పాయింట్ ఇన్ టైమ్ ఇట్ వాజ్ మోర్ రిలవెంట్. ఇప్పుడు ఐ డోంట్ థింక్ దట్ ఈస్ దాట్ రిలవెంట్. మేబీ నాకున్న సర్కిల్, నాకున్న సొసైటీ ఎలా ఉంది, వేరే దగ్గర చాలా రిగ్రెసివ్గానే ఉండొచ్చు. నేను నా పర్స్పెక్టివ్ చెప్పగలుగుతా కదా. సో దిస్ మూవీ ఈజ్ నాట్ దాట్ రిలవెంట్ ఇన్ దిస్ టైమ్ అని నా ఫీలింగ్. ఇంక సరే, ఇంక అదే గుద్దుతా నేను, నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంటే వై నాట్. అండ్ సరే, జంబో ఎక్కడి పంబాగా ఇస్ టూ మచ్ అనుకుందాం. ఇంకో సినిమా మొన్న ఇప్పుడే రాసుకొచ్చినా కానీ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అది కూడా నేను చిన్నప్పుడు చూశాను. ఏమో ఇప్పుడు చూస్తే అంత నచ్చకపోవచ్చేమో, చిన్నప్పుడు బాగానే అనిపించింది. అక్కడ కూడా అంతే సేమ్ 3 ఫ్యామిలీస్ ఉంటాయి, ఒక్కొక్కరిది ఒక్కొక్క రిగ్రెసివ్ లెవెల్ ఉంటుంది అనమాట. ఒక అతనేమో టూ మచ్ ఉంటాడు, బ్రహ్మానందం, ఇంకా ఆవిడ పేరు మర్చిపోయాను, షీజ్ ఆఫ్ ద రియలీ ఫేమస్ యాక్ట్రెస్. వాళ్ళిద్దరిది చాలా రిగ్రెసివ్ ఉంటుంది, లిటరలీ కొడతా ఉంటాడు పెళ్ళాన్ని అది ఇది అని. సో తర్వాత దే లేటర్ లర్న్, ఓకే వాళ్ళు కూడా జాబ్ చేయొచ్చు, వాళ్ళు ఇది సేమ్ అదే ఉంటుంది ఇక్కడ. బట్ సమ్హౌ ఇది ఎందుకు ఆర్గానిక్గా లేదండి. ఐ ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ అ లాజికల్ వే. సింపుల్గా చెప్పాలంటే ఒక ఎంసీఎన్ ఛానల్, ఒక యూట్యూబ్ ఛానల్ ఎంత మీకు ఫేక్ అలా అనిపిస్తుందో అలానే ఉంటుంది ఇక్కడ కూడా. నాకు ఎక్కడ ఆర్గానిక్గా అనిపించలేదు స్టోరీ. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ది యాక్టర్స్ ఆర్ జస్ట్ ఇంకా బ్యాడ్ కార్డ్స్ వచ్చినాయి అంతే. సో దే ఆర్ డెల్ట్ బ్యాడ్ హ్యాండ్, ఇంకా ఉన్న దాంట్లో ఆడుకుంటారు. ఐఎమ్ నథింగ్ అగేన్స్ట్ దెమ్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్ యాక్టర్స్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అప్కమింగ్. ఐ ఓన్లీ విష్ గుడ్ టు దెమ్. బట్ మీరు ఇప్పుడు సినిమా వెనకాల ఎవరో స్ట్రాంగ్ పీపుల్ ఉన్నారు, సినిమా వెనకాల ఆల్రెడీ రెప్యూటెడ్ పీపుల్ ఉన్నారు, సో గో వాచ్ ద ఫిల్మ్ అని అయితే ఐ కెనాట్ సే కదా. నాకైతే అదే చెప్తాను కదండి. స్టోరీ లెవెల్లోనే ఐ థింక్ స్టోరీ, లాజిక్, ఎగ్జిక్యూషన్ కూడా ఎంత ల్యాగ్ ఉంటుందండి, ల్యాగ్ ప్రో మ్యాక్స్ టు ద పవర్ ఆఫ్ ల్యాగ్ స్క్వేర్ టైప్లో. అసలు ఐ కెనాట్ డిస్క్రైబ్. 2 hours మళ్ళీ రన్ టైం. 2 hours ఎంత లాగుతారా, ఒక రియాక్షన్ చూపిస్తారు, కమ్ టు ద పాయింట్ మ్యాన్, కమ్ టు ద బ్లడీ పాయింట్. ఏంటది ఇష్యూ ఏంటి, ఎందుకు, నో, సాగదీసి. అండ్ మీకు తెలుస్తుంది కొన్నిసార్లు ఎలా అంటే, మళ్ళీ చెప్తాను కదా, ఐ కెనాట్ టెల్ యూ స్పెసిఫిక్స్ బికాజ్ ఇట్ బి లైక్ స్పాయిలర్లా ఉంటుంది. ఒక సొల్యూషన్ వస్తుంది మధ్యలో, యు నో దట్. ఇప్పుడు ఎలా అంటే గిల్లు కొట్టించుకోవడం టైప్లో ఉంటుంది. అది గిల్లుతున్నప్పుడే మీకు క్లారిటీ వస్తుంది, ఓహో ఇది గిల్లేదో కొట్టించుకోవడానికి అని. అలాంటిది ఒక సీక్వెన్స్ ఉంటుంది ఈ సినిమాలో. దట్ ఈస్ వెరీ ఫ్రస్ట్రేటింగ్. అండ్ ట్విస్ట్ ఏదో ఉంటుంది, ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటుంది అనుకుంటాం, కానీ అది ఫస్ట్ షాట్లోనే ఎస్టాబ్లిష్ అయిపోద్ది. కొంచెం మామూలుగా అబ్జర్వ్ చేసి, ఇఫ్ యూ వాచ్ ఇన్ ఆఫ్ మూవీస్, ఫస్ట్ సీన్ పడ్డప్పుడు మనకు క్లారిటీ వస్తుంది, ఓహో దయ్యం ఏంటి, వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వై ఇది అని. సో అది పక్కన పెడితే క్లైమాక్స్లో అబ్బా వాట్ ఏ సొల్యూషన్ జీ, నో బుల్షిట్. ఎవడు చూసినా కొంచెం క్లారిటీ ఐ మీన్ వాట్, నేను ఏదో తెలియను కాదండి. ఇఫ్ యూ వాచ్ ఇన్ ఆఫ్ మూవీస్, ఇదేదో నేనే కనిపెట్టినట్టు కాదండి. తరుణ్ భాస్కర్ గారు ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చూసి అక్కడ నాకు కొంచెం క్లారిటీ వచ్చింది, ఏదో జరుగుతుంది, దే ఆర్ గోయింగ్ ఇన్ దాట్ యాంగిల్ అని. సో ఆ సొల్యూషన్ చెప్పినప్పుడు అబ్బా మనం అనుకుందే చెప్పారు కదా అన్నట్టుంది. వాట్ పిస్ట్ మీ ఆఫ్ ద మోస్ట్ ఏంటంటే అదే, దయ్యాన్ని సొల్యూషన్ అడిగితే పిచ్చ కామెడీగా ఉంటుంది. అండ్ ద రీజన్ దట్ ఇట్ దాట్ వాజ్ ఈవెన్ మోర్ ఇన్ఫ్యూరియేటింగ్ ఫర్ మీ. ఏంటంటే సరే లాజిక్ ఓర్ ఇదిలాగా, ఐ ట్రస్ట్ లాజిక్ అండి, అంతే, అంతకుమించి ఏం లేదు. అండ్ ఈ మూవీలో పోనీ ఓకే ఇవన్నీ తీసారా, లాజిక్ నీ ఎందుకు, పెద్ద హీరో సినిమాలా కాదు, చిన్న హీరో సినిమాలు కూడా లాజిక్ వద్దు, ఏమొద్దు లాజిక్ అనుకున్నాం. ఎంటర్టైనింగ్గా ఉందా, నో. ల్యాక్ మ్యాక్స్ కామెడీ ఉందా, ఎస్, వెరీ చాలా తక్కువ పోర్షన్స్లో కామెడీ ఉంటుంది, అదర్వైజ్ ఇంకేం లేదు. మరి ఇంకేం చూడాలి, వై షుడ్ ఐ వాచ్ ద ఫిల్మ్ చెప్పండి. సరే ఓకే, ఇట్స్ ఓకే. సమంత గారు ఉన్నారు, సమంత గారి కోసం చూడమంటారా, ఉండేదో 2 minutes. ఆ 2 minutes కూడా ఇంకా అసలు మోస్ట్ ఎందుకున్నారా, ఏం డైలాగులు రా అన్నట్టు అనిపించింది. ఇట్స్ ఓకే మ్యాన్, ఇట్స్ ఓకే. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. చూసిన బాల్పిచ్ మీటింగ్స్ కథ మళ్ళీ వచ్చారు. థ్యాంక్ యూ.